హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే రిజల్ట్స్ గురించమ్మా. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ దట్ మార్నింగ్ నేను స్టేట్ బోర్డు కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే నాకు నెక్స్ట్ వీక్లో వస్తే ఈ వీక్లో 2 డేసే కదా ఉంది, ఈ 2 డేస్లో ఏమీ రావు, నెక్స్ట్ వీక్ మండే ఆన్వర్డ్స్ వస్తాయని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట. మార్నింగ్ ఖచ్చితంగా 2-3 సార్లు అడిగాను, అయినా అదే ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో వెంటనే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి నేను వెంటనే మీకు వీడియో చేసేసాను. ఓకేనా, స్పాట్లో చేసేసాను అనమాట, టెన్షన్ పడుతున్నారని. సో బట్ మళ్ళీ ఈరోజు సబ్స్క్రైబర్స్ మేడం ఈరోజే అన్నారంటే నేను మళ్ళీ కాల్ చేశాను. అసలు ఈరోజా కాదా అని తెలుసుకోవడం కోసం మళ్ళీ కాల్ చేస్తే ఓకే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ రిజల్ట్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి దయచేసి ఇన్కన్వీనియన్స్కి ఓకేనా ఏమనుకోవద్దు. నేను మార్నింగ్ అయితే కాల్ చేశాను, మరి చేస్తే అవుటర్ పర్సన్ ఎవరన్నా కాల్ లిఫ్ట్ చేశారేమో, వాళ్ళు మరి అప్రాక్సిమేట్లీ చెప్పారో ఎలాగో. ఇప్పుడు మెయిన్ లోపల ఉన్న ఆయనే చెప్పాడు, వాళ్ళు ఈవినింగ్ కానీ రేపు కానీ కంపల్సరీ వస్తాయని చెప్పారమ్మా. ఓకేనా, కాబట్టి దయచేసి ముందు వీడియో చేశాను నేను. ఓకేనా, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వీడియో చేశాను. ఓకేనా, లేకపోతే అసలు వీడియో చేసేదాన్ని కాదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అదే విధంగా ఇంకొకరు ఏం చెప్తున్నారు అంటే లేదు ఈరోజు సాయంత్రమే లేకపోతే రేపు మార్నింగ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసేస్తాము అని చెప్పడం జరిగిందమ్మా. అందుకని నేను మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి మార్నింగ్ వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి అవునా కాదని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. 3 సార్లు చేస్తే 3 సార్లు వాళ్ళు అదే చెప్పారు, నెక్స్ట్ వీక్ అని. అందుకని చేయడం జరిగింది ఆ వీడియో. ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట అయితే ఈరోజు సాయంత్రం లేదా రేపు అని చెప్పారమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.